పవన్ కళ్యాణ్ గారికి మేబీ ఆపరేషన్ చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మనందరికీ తెలిసిందే, ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే కుర్చీలో కూడా ఒక 2 నిమిషాలు కూడా స్ట్రైట్ పోస్చర్లో కూర్చోలేకపోతా ఉన్నారు. సో అతను నొప్పికి సంబంధించినటువంటి ఇబ్బందితో బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ వెను నొప్పి సమస్య కావచ్చు, ఈ భుజాలకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సో ఇలాంటి క్రమంలోనే ఈయన భుజాలకి చికిత్స చేయించుకోబోతున్నారు. సో రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చేయించుకోవడానికి అయితే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణలో కాదు, ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్లో చేయించుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు అక్కడి నుంచి ఎందుకని. ఏ మనిషి ఎక్కడైనా చేయించు, వేరే కంట్రీకి వెళ్ళి చేయించుకునే వాళ్ళు ఉంటారు, అంటే ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర, తెలంగాణలో ఉంటే తెలంగాణ, ఎక్కడ నచ్చితే అక్కడ. కాబట్టి దీని మీద కోడిగుడ్డి మీద ఏకలు పెట్టడం అయితే కరెక్ట్. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నారు. పరీక్షల తర్వాత వెంటనే చికిత్స తీసుకోవాలని చెప్పేసి వైద్యులు చెప్పారు. కానీ కొన్ని కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ గారు హెక్టిక్ స్కెడ్యూల్ కారణంగా, అలాగే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కేంద్ర పెద్దలతో కలవడం, తర్వాత ఢిల్లీలో అక్కడికి వెళ్ళేసి జనసేన పార్టీ తన వైఖరిని తెలియజేయడం, ఇలా అన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి అనమాట. యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి కుదరలేదు, టైం కుదరలేదు. సో మొత్తానికి అయితే చేయించుకోవాలి, సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో ఎట్టకేళ్ళకైతే చేయడం జరుగుతుంది. సో బిజీ షెడ్యూల్ వల్ల కాస్త గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చికిత్స కోసం మళ్ళీ ముంబై వెళ్ళబోతా ఉన్నారు. చికిత్స తర్వాత పవన్ కళ్యాణ్ గారు 4 వారాల పాటు విశ్రాంతి తీసుకోబోతా ఉన్నారు. సో రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కనిపించకపోతే కొంతమంది అరుస్తారు, కేకలేస్తారు, ఓనర్లు పెడతారు, గాండ్రిస్తారు. సో ఇలా రకరకాలు చేస్తారు. కాబట్టి ముందుగానే ఒక అప్డేట్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు రేపటి నుంచి ఒక 4 వారాల పాటు, దాదాపు 1 నెల రోజుల పాటు అయితే ఆయన యాక్టివిటీస్ అన్నిటికీ కూడా చాలా దూరంగా ఉండడానికి అయితే అవకాశం అవుతుంది అనమాట. ఎందుకంటే మరి ఇక్కడ సర్జరీస్ ఏమైనా చేస్తున్నారు ఏంటనేది మనకు కంప్లీట్గా తెలియదు. బట్ భుజాలకి సంబంధించినటువంటి సమస్య కారణంగా వెళ్తున్నారు కాబట్టి కొంత టైం తీసుకోవడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని రావాలని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా కోరుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో ఇదనమాట ఓవరాల్గా అప్డేట్. పవన్ కళ్యాణ్ గారు ముంబైకి వెళ్తారు, హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు, తర్వాత భుజాలకు సంబంధించిన చికిత్స తీసుకుంటారు. 4 వారాల పాటు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఇదనమాట ఓవరాల్ సినారీ. సో కొంతమంది ఇంకా కొడుగుడి మీద ఏకలు బిగితే నేను ఏం చేయాలి.